అలా మనమైతే నమ్ముతున్నాం. దానికి మన ఆధారాలు మనకున్నాయి. అదేమిటంటే అంత్యదినములలో దేవునికి ప్రీతికరమైన సేవ ఏమిటంటే యెజబెలు కార్యాలను సంఘములో లేకుండా లయము చేయడమే. యెజబెలు ఆత్మను ఉండనివ్వక తరిమి కొట్టి పరిశుద్ధాత్మ శక్తితో వాక్య ఖడ్గముతో తరిమి కొట్టి దేవుని సమాజానికి దూరంగా వెళ్ళగొట్టడమే దేవునికి ప్రీతికరమైన సేవ. ఆ ఒక్క పని చేయకుండా, యెజబెలును దూరంగా వెళ్ళగొట్టే ఒక్క పని చేయకుండా ఇంకా ఎన్ని పనులు చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత మంచిగా నడుచుకున్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎన్ని క్రియలు కలిగి ఉన్నా, ఎంత ప్రేమ సహనము కలిగి ఉన్నా మన ప్రభు హర్షించడు ఈ ఒక్క పని మనం చేయకపోతే అని మనం నేర్చుకున్నాం. లేఖనమే నేర్పించింది. ఆర్ఫనేజెస్ పెట్టొచ్చు, సువార్త ప్రకటించవచ్చు, సంఘాలు కట్టొచ్చు, మందిరాలు కట్టొచ్చు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేయవచ్చు. యెజబెలు అనే ఆత్మను సంఘములో నుండి వెళ్ళగొట్టకపోతే మిగతాదంతా దేవుణ్ణి సంతోషపెట్ట జాలదు అని మనం నేర్చుకున్నాం. మనకు బైబిల్ గ్రంథము నేర్పించింది. ఎక్కడ నేర్పించిందయ్యా అంటే మీకు తెలుసు. నా బిడ్డలకైతే నేను మళ్ళీ స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అది మన ముఖ్యమైన పునాది. మన విశ్వాసానికి, మనం ప్రత్యేకమైన సంఘంగా ఉండటానికి అది ముఖ్యమైన పునాది రాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనము మనకు ఈ విషయాన్ని నేర్పించింది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ సహనము, నీ కడపటి క్రియలు నీ మొదటి క్రియల కంటే ఎక్కువైనవి అనే సంగతిని కూడా నేను ఎరుగుదును. కానీ నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది. అదేమనగా తాను ప్రవక్త్రీనని చెప్పుకొనొచ్చున్న యెజబెల్ అనే స్త్రీని నీవు సంఘంలో ఉండనిచ్చుచున్నావు. ఇది నీ మీద నేను మోపుచున్న తప్పు అని సంఘ ప్రభు అయిన యేసునాథుడు చెప్తున్నాడు. అక్కడి నుంచి మనం ఆ పాఠాన్ని పొందుకున్నాం. అంటే ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత బాగా బ్రతికినా, ఎంత సేవ చేసినా ఈ యెజబెలు పని పట్టకపోతే, దాన్ని తరిమి కొట్టకపోతే మన ప్రభు సంతోషించడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. గనుక దేవునికి ప్రీతికరమైన సేవ ఏమిటంటే అంత్యదినాలలో సంఘములోని యెజబెలు ఆత్మను పారద్రోలడమే అనేది ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య కార్యాచరణ ప్రణాళిక అయింది. మనం అన్నీ చేస్తాం, అన్ని మంచి పనులు చేస్తాం, పేదలకు సహాయం చేస్తాము, దిక్కులేని వారిని మనకు అవకాశం ఉన్నంతలో ఆదుకుంటాము, సువార్త చెబుతాము, సంశయాలు కలిగిన వాళ్లకు సంశయ నివృత్తి చేసి వారికి అనుమానాలు తీర్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి